కిచెన్‌లో అంత పని అయిపోతే ఎంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందో అది ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈరోజు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని కూర్చుందాము అనుకున్నాను. అదే టైంలో మా బావ చేతిలో 2 కవర్లు పట్టుకొని వచ్చారు. ఒకటికి ఒకటి ఆఫర్. ఇంకా తక్కువగా తెస్తే నేనెక్కడ అలసిపోతాను అని 2 కవర్లు పట్టుకొని వచ్చారు. ఒకటి చికెన్ పకోడీకంట, ఇంకొకటి చికెన్ కర్రీకి. 2 కవర్లు చూసేసరికి చాలా కోపం వచ్చింది. కానీ ఏదో ఒక్క రోజే కదా తీసుకొస్తారు అని చెప్పి ఒకటి పకోడీ చేస్తున్నాను. మెత్తగా ఉండే పీసులు తీసుకుంటేనే చికెన్ పకోడీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈసారి చికెన్ పకోడీ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ చికెన్ పకోడీలో ఏమేమి మిక్స్ చేశానో స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసేయండి. చికెన్ తేగానే అప్పటికప్పుడే కలిపేసి చికెన్ పకోడీ చేశాను. మ్యారినేషన్కి అయితే ఏం పెట్టలేదు, ఇంకా చికెన్ చేయాలి. చికెన్ పకోడీ అయితే చాలా బాగా కుదిరింది ఈసారి. మీకు చూస్తుంటే నేను చేసిన చికెన్ పకోడీ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.